నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు, నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు. నువ్వే అన్నావు కదా, నువ్వే తెగ తిట్టేశావు కదా చంద్రబాబు నాయుడిని. ఎన్ని పొడిచినోడు వాడికి ఎందుకు తెలుసుకో అను తిట్టావు కదా నువ్వు. నిజంగా తెలియదు ఆయనకి, ఏమి తెలియదు అతనికి. ఏంటంటే ఎట్టా రాంగ్ రూట్లో సీఎం అవ్వాలి, ఎట్టా డబ్బులు కాజేయాలి, ఎలా వెన్నుపోటు పొడవాలి అన్నీ తెలుసు కదా పవన్ కళ్యాణ్. ఆయన మరి ఇవన్నీ తెలుసు కదా అవుతాడు. అతను జనంలోంచి పుట్టినవాడు కాదు, చంద్రబాబు నాయుడు జనంలోంచి పుట్టినవాడు కాదు. అందుకనే వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ జనంలోకి వెళ్ళడు, జనాన్ని నమ్మడు. రెండే రెండు ఇద్దరికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులంటే ప్రేమ, అంతే తేడా. ఓట్లంటే మనుషుల దగ్గరికి వెళ్ళక్కర్లా. అరే ఎంతరా వాళ్ళు, ఇదిగో ఎంత, ఓటికి 3,000, ఓటికి 4,000 ఇది. ఇంకోటేమో మన క్యాస్ట్ వాడతాడు. అరే మన క్యాస్ట్ వాళ్ళందరూ ఇట్లా పెట్టంట అంటే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి, గొడవలు తీసుకొచ్చి, రకరకాలు తీసుకొచ్చి, కాపులు మంచోడు కాదని. నేను ఒకటే నాకు ఇప్పుడు నాకు కూడా 40 ఏళ్ళ నుంచి నేను పాలిటిక్స్లో వింటున్నాను. కానీ చిన్న లాజిక్ కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ తెలీదా? చిన్న లాజిక్. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు, ఇదే విజయవాడ నడిబొడ్డులో నారా చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా గారిని చంపిస్తే, ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్, ముద్రగడ పద్మనాభం గారు ఏడ్చి అక్కడే కన్నీళ్లు పెట్టుకుని అక్కడే మంత్రి పదవి రాజీనామా చేసి రైలు ఎక్కి వాళ్ళు వెళ్ళిపోయాడు. అలాగే హరిరామ్ జోగే గారు కూడా. వాళ్ళు కాపుల పట్ల నిబద్ధత వాళ్ళకు ఉంది. ఎందుకంటే మన కాపు నాయకుడు, కాపు ఆశాజ్యోతి అని కుర్రాళ్ళందరూ ప్రేమించే వంగవీటి రంగాన్ని అన్యాయంగా చంపేశాడు ఈ చంద్రబాబు అనేవాడు అని మనసులో ఏడుకుని అతను ఇలాంటి ఈ ప్రభుత్వంలో, అప్పుడు రామారావు ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వంలో ఉండటానికి నేను వేస్ట్ అని సంతకం పెట్టి రైలుకి వెళ్ళిపోయాడు కెర్లంపొడి. అతనయ్యా, అతను లీడర్ అంటే డబ్బులు బాగొట్టుకున్నాడు, ఈ చంద్రబాబు వలన గౌరవం బాగొట్టుకున్నాడు, కుటుంబాన్ని రోడ్డు మీద లాగాడు. చిన్న పిల్లలతో కూడా ముద్రగడ పద్మనాభాన్ని తిట్టించాడు. నీకు తెలుసు కదా. ఒక్కసారన్నా ముద్రగడ పద్మనాభం ఇంటూ ఆడపడుచుల్ని చేపెట్టి నెడతారా పోలీసులు? నెట్టిస్తాడా చంద్రబాబు నాయుడు? కబడ్దార్ అని ఒకసారి అన్నావా? ఒక్కసారి నా పిల్లలు వెళ్ళామంటారు, నన్ను గుచ్చుతున్నారు, నన్ను పుచ్చుతున్నారు, ఈ కోపులు తప్ప డెడికేషన్ లేదా? నిజంగా ఇప్పుడు కాపుల ఓట్లు నీకు ఎందుకు వేయాలి? ఎప్పుడు నువ్వు కాపుల్ని ప్రేమించావు? అసలు ఎప్పుడు ప్రేమించావు చెప్పు కాపుల్ని? నాకు తెలుసు, రంగా గారి శిష్యుణ్ణి 81 నుండి ఇదే విజయవాడ ఇక్కడ నా రంగా గారు మొత్తం తిప్పాడు. యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ గెలిచారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా మొత్తం ఇక్కడే తిప్పి ఇదే మండలం మోట్లో నాకు అన్నం పెట్టి పంపించేవాడు. అంతా అతని కోసం ఇప్పుడు కూడా జనం ఏడుస్తున్నారు, ఇప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా డెడికేషన్ ఉంది అతను కాపు కులం పట్ల. నీకు లేదు. నీకు డబ్బులు, నీకు పదవి, నీకు ఒక అండ, నీకు ఒక అధికారం నీకు కావాలి, మీ అన్నయ్య కూడా కావాలి. లేదా మీకు తెలీదా? వంగవీటి రంగాన్ని ఎవరు చెప్పారో తెలీదా? ముద్రగడ పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపుల గుండాలు, కాపుల రౌడీలు, వీళ్ళకి ఓటేయద్దు, వీడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకో జగన్ అంటే కోపం. ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే వీళ్ళు కూడా. అంటే మనం పెద్ద పెద్ద హీరోస్ కదరా, వీడే హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడో ఎట్టా అతనిలో ఉందిరా ఇదేంటి? అదేమి లేదు. ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు. ఓం బడి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు. ఇలా మనం తిట్టాం కదరా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి. ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి
సార్ నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మనిద్దరం ఒకే కులంలో పుట్టాం. మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు పదవి లేకపోతే ఉండలేని తెలుసు. కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి. నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టండి. ఇంటి రావద్దు, పులివెందులు చుట్టూతా పెద్ద ఇరప చేయండి, కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు. నాకు ఇప్పటికీ 6 సెన్స్. చంద్రబాబు నాయుడు గారు, నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా. ఈ భయంలో, ఈ బాధలో నేను చెప్పేశా. ఇక చెప్పకూడదు అనుకున్నాను, పేర్లు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను, మీరున్నారు, మీ పేరు చెప్పను. నేను రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు. 2 days కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే, ఒక పార్టీలో, ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా? ఒక కోపం, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు. ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు, ఇది సమాజానికి డేంజర్. అవి నువ్వు చేస్తున్నావు. ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా. ఐ వెంకట్రావు గారు తెలుసుగా మీకు, ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మహా టీవీ. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ గారు ఇందులో ముఖ్యుడు. అనిల్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నీ పేరే చెప్పారు. ఎక్కడ చెప్పారు? మన కమ్మోళ్లే. ఆయన ప్రపోజల్, ఈయన పక్క రాజేష్ కిలారు, వీళ్ళు. ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా లోకేష్ ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా చంద్రబాబు నాయుడు నోకే. నో. ఎందుకు నో తెలుసా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా, పిచ్చోడు వాడు చంపితే ఎందుకు వేస్ట్ భలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చా గారిని చంపడం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న. వాళ్ళ దగ్గర వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు 75 ఏళ్ళు వచ్చినాయి, మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని. ఎప్పుడు చంపకు, ఎవరు చంపకు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఎనీ టైం నేను చంపచ్చు. ఆయన వెంట్రుక ముక్క, 60 ఏళ్ళు బతికా. ఇంట్లో అందరూ బాగా బ్రహ్మాండంగా అన్ని 60 ఏళ్ల పాటు ఇప్పుడు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదువుకున్నవారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు, ఇలాంటి చెయ్యకండి. మీరు ఓడిపోయారనుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది. మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి ₹1,00,000 ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, నన్ను చంపినా నేను బాధపడ్డాను. చావుబతుల్లో ఉన్నానుకో, మీ మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, చావుబతుల్లో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను, మీ పేరు చెప్పను, నేను నిజంగా చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. ఈయన్ని మీరు చంపారంటే 5 కోట్ల మంది చచ్చిపోయినట్టే. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతాయి. మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి, ఎట్టగొట్ట చంపకుండా. అదొకటి. రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్.
రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్. ఇతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ జరిగింది. ఇందులో ముఖ్య పాత్రధారి అనిల్, కేర్ ఆఫ్ కూడా చెప్తున్నా, వెంకట్రావు గారి కొడుకు. అతను మరి నాకుంటారుగా కమ్మాస్లో, నేను కూడా ఫేమస్సే కదా వాళ్ళకి, నాకు చెప్పేవాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ తాలూకా ఉన్నవాళ్ళు, రాజేష్ తాలూకా ఉన్నవాళ్ళు ఇక్కడ కమ్మాసులో, ఇక్కడ అన్నా ఒక వికెట్ పడిపోతుందన్నా, అదే ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఎవరు తమ్ముడు అంటే ఆర్జీవి అన్న, సినిమాలో ఇది తీశారు కదా, అవి ఇతని గురించి మరి చంద్రబాబు గురించి ఏమన్నాడో, అతను ఏమన్నాడో నాకు తెలీదు. చేస్తే నేను షాక్ అయిపోయాను. ఇప్పుడు మైకి ముందు చెప్పా, ఇంకా సీఎం గారు అక్కడ ఉన్నారు కదా, అప్పుడే ఈయనకి అటాక్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రిని ఈ లెవెల్లో మర్డర్ అటెంప్ట్ చేస్తే అసలు ఆర్జీవి ఎంత, నేనెంత, మాలాంటి వాళ్ళు మేము ఆకుల్లా రాలిపోతాం. ఆకుల్లా రాలిపోవటమే. అనిల్, ఇది నిజమా కాదా నీ మనస్సాక్షికే తెలుసు. ఇది పచ్చి అబద్ధం అనుకో, నా మీద కేసు పెట్టు, నా మీద కేసు పెట్టు. నేను సారీ చెప్తా, ఇది అసలు ఏం లేదండి అంటే చెప్పు. నాకు కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, నాకు చెప్పారు. కనకదుర్గమ్మ సాక్షి, నా బిడ్డల సాక్షి, నా భార్య బిడ్డల సాక్షికి చెప్తున్నా. ఇది కనుక నేను ఇక్కడ కూర్చొని ఇది క్రియేట్ చేసుకుంటే నేను ఒక అమ్మాబుకి పుట్టినట్టు కాదు. తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను విని ఆ రోజే నాకెంత ఫస్ట్ టైం కన్నీళ్ళలోకి వచ్చి భయం సాగిపోయా. ఒరే, ముఖ్యమంత్రికి సేఫ్టీ లేకుండా చేస్తున్నాడు ఇతను, మన పరిస్థితి ఏంటి అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. అన్న ఇట్లా అన్నారన్నా, మన రాయేష్ అన్న దాన్ని ఓకే అన్నట్టుగా అన్నారు. ఆయన లోకేష్ బాబు కూడా ఓకే అన్నట్టంటే పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఈ ప్రపోజల్ అంటే నో అని ఆయన గంభీరంగా లేచి వెళ్ళిపోయాడు. అంటే కామ్గా ఏం మాట్లాడకుండా నో అంటే తప్పల్లా, వాడిని టైం వేస్ట్ వాడి కోసం అన్నట్టుగా, అయినా పర్లేదుగా కాదు. ఇదే మాటలు నేను స్పష్టంగా విన్నా. అనిల్, ఇది గనక ఇతను అనిల్ మొత్తం టీడీపీ వర్క్ అంతా చూస్తుంటాడు. టీడీపీది దగ్గర ఆయన టీడీపీ సంబంధించిన ఈ సోషల్ మీడియాలో 24 మంది ఆయన తాలూకు మనుషులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడే అపూర్వ జయచంద్రన్ అని ఒక ఆమె ఉంది, ఆమె పనిచేస్తుంది. పీకే వస్తాడు ఎప్పుడు హైదరాబాద్, శుక్రవారం దాకా ఉండి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. మళ్ళా అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇప్పటికీ పీకే ఈ రాజకీయాల కోసం ఉండిపోయాడు అక్కడే. ఆమె అతని శిష్యురాలు ఈమె అపూర్వ జయచంద్రన్, ఆమె ఉంది. అనిల్, ఇది నిజము అబద్ధం అయిందనుకో, అబద్ధం ఏంటంటే మీకు ఫేక్ న్యూస్ వచ్చిందనుకో, నీ కాళ్ళకి దండం పెట్టి సారీ చెప్తా. కానీ గుర్తుపెట్టుకో, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. చంపటం అనేది డెడ్ ఈజీ. నేను కూడా ఒక 10 లక్షలు పడేస్తే పలానా వాడిని చంపురా అంటే చంపే సమాజం మనకు తయారైంది. అది గుర్తుపెట్టుకో అనిల్. నువ్వేమన్నా చెయ్యి, గెలవటానికి చంపక్కర్లా, ఓడించండి అంతే. అంతేగాని అతను ఏదో సినిమాలు తీయటం వల్ల మీరు ఓడిపోతారా, నేనేదో ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ప్రజలు మారిపోతారా? మేము తెలియజేస్తున్నాం, మేము చెప్పింది నిజమే అబద్ధం మీరు ఆలోచించుకోండి, చైతన్యం అవ్వండి, ఇవే చెప్తాను తప్ప అతనికి ఓటేయద్దు మాకు ఓటేయండి అని ఎప్పుడు చెప్పలే. నేను చెప్పం కూడా. జనాలకి ఈ నిజాలు చెప్తున్నాం. పలానా వాడిది, పలానా వాడిది, పలానా వాడిది, నిర్ణయం మీదే. అంతేగాని అన్ని పథకాలు మీకు ఇస్తున్నాడు కదా మా జగన్కి వేయండి అనుకోండి. నేను అన్నాను, మీకు తెలుసుగా ఎవరికి వేయాలో, మీకు తెలుసుగా ఈ ప్రభుత్వం ఎంత బాగా చేస్తాం మీకు తెలుసు కదా. దాన్ని చెప్పేదే ఉంది. కానీ ఈ తప్పుడు ఆలోచనలు ఆ కోటరీలో నడుస్తున్నాయి. అనిల్, ఇట్లాంటివి ఎప్పుడు నువ్వు ఎంకరేజ్ చేయకు, నీ దగ్గరదే అప్పుకో. వద్దు, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. నేను అబద్ధం చెప్పి నీ మీద చెప్తాను చెబితే పెద్దాడు మీద చెప్తాను, నీ మీద చెప్తాను. నేను నన్ను చంపుతానికి అన్నారా? నన్ను చంపడానికి అనలేదుగా.
నేనే సింపతిగా చెప్తున్నాక నన్ను చంపోయారండి పారిపోయి వచ్చాను అనలేదుగా. ఆర్జీవి మరి ఆయన వేరే, నేను వేరే కదా. ఆ పేరు ఎందుకు చెప్పారు వాళ్ళు? ఆర్జీవికి ఏమి సంబంధం రా అన్నా నేను అప్పటికి. ఉండయన్నా అది జరుగుతుందన్నా. మరి ఏం చెప్పాలో ఏంటో, ఇది ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా దీన్ని ఆలోచిస్తే నిజమా కాదా తెలిపోతుంది. అబద్ధం అంటే చాలా సంతోషం. ఏనా అతను ప్రపోజల్ ఎవరో ఉంటే ఆ ప్రపోజల్ ఈయనకి వచ్చింది అనిల్కి. అనిల్ ఏమో తర్వాత ఈ రాజేష్ కిలారు ఆయన ప్రపోజ్ చేశారు, ఓకే అన్నాడట, ఇది ఓకే అన్నాడట. అక్కడ నుంచి బాబు దగ్గరికి వెళ్తే బాబు ఓకే అన్నాడు, లోకేష్ బాబు. ఆ నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్తే నో, ఇదే నో అని లేచి వెళ్ళిపోయాడు. ఇవి మరి చెప్పదలుచుకుంటే బాబే చెప్పేవాడిగా. ఇది ఆ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారు నాలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చంపకండి సార్, చంపించకండి సార్. చాలా చాలా చిన్నవాళ్ళం, ఇక మా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, ఇక కొన్నాళ్ళు జీవితం చూడాలని ఉంది, ఇంకా కొన్నాళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడాలని ఉంది. నాకు ఇష్టమైన మనిషి, ఆయన్ని చంపకండి. ఆయన చంపితే మేమంతా చచ్చిపోయినట్టే. నేను చెప్పినా ఉపయోగం లేదు, ఆయన చూడండి కదా. అందుకని మమ్మల్ని చంపకండి. ఎట్ట గెలవాలో అవి మాట్లాడండి. ప్రజలు ఎలా మొబిలైజ్ చేయాలో, ఎలా చైతన్యం చేయాలో అవి చెప్పండి. తప్పులు చెప్పండి తప్ప చంపటాలు, ఈ క్యాట్బాలు ఇవన్నీ సార్ చాలామంది ఉన్నారు సార్. మీరు అనుకుంటున్నారు మీకే తెలుసు, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, వాడు చంపామంటే ఒక 2000 కోట్లు పక్కన పడేస్తే మనం బయటకు వస్తాంరా అని మీరు అనుకుంటున్నారు. ఇది చూసి 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 విసుగు పుట్టి టెంప్ట్ అయ్యేవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. బాబు గారు గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో పైకి మీకు తెలుసు. మీరు ఈ వయసులో హుందాగా ఉండండి సార్. ఆఫ్టర్ ఆల్ రాజకీయాల కోసం అలా వద్దు సార్, అలా వద్దు సార్, ప్లీజ్ సార్. కనీసం వెనుపోటు పొడిచి సీట్లు లాక్కోండి. అప్పుడు 23 ఎమ్మెల్యే టికెట్లు దొంగతనంగా తీసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కష్టాజీతం. వైసీపీ ఎమ్మెల్యేలు కొనేశారు కదా, అటు కొనుక్కోండి కావాలంటే. అంటే మనుషులు మాత్రం చంపకండి సార్, మనుషులను చంపొద్దు. జగన్బాబుని చంపొద్దు, జగన్బాబుని చంపొద్దు, జగన్బాబుని చంపొద్దు. ప్రామిస్ కన్నా ఇప్పుడే ఈ మాటల్లో ఇక తట్టుకోలేక చెప్పేసి, అంటే చెప్పదలుచుకోలే, వద్దు 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 అని ఎప్పుడన్నా పెద్దలు చెబుదామని ఆగా. అంటే అక్కడ ప్రపోజల్ నువ్వు అన్నారు కదా అని కొంచెం ధైర్యం. కానీ ఇప్పుడు ఇతను పెళ్ళాం అన్నందుకే అతను ఈ లెవెల్లో స్పందిస్తున్నారంటే ఇక ఇవన్నీ మాటలతోనే నాకేదో బాధేసి బయటికి పెట్టాను. లేదు పెట్టకూడదు నేను, కానీ తప్పల. అందుకని డైరెక్ట్గా చంద్రబాబు గారు చెప్తాను, చంద్రబాబు అన్నా నీకు కావాలంటే నువ్వు జగన్ని అస్సలు మేము చంపవంటే అన్నా నేను ఈ పార్టీలోంచి కూడా వెళ్ళిపోతానన్నా. వెళ్ళిపోయి మా హైదరాబాద్ నుంచి బయటికి రాను, ప్రెస్ మీట్లు కూడా పెట్టను. ఆయన చంపనని మాట ఇవ్వండి, మేము ప్రెస్ మీట్లు కూడా రాము. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఆర్జీబీకి జగన్కి తేడా లేదా? జగన్ దొరికితే వదిలేస్తాడా? మన వదిలేశాడా? అన్నాడు కదా ఇప్పుడు జగన్ గారు, నా ఎందుకు దేవుడు ఉన్నాడు, నా ఎందుకు ప్రజలు ఉన్నారు. అది అన్నా అది ఎంత స్ట్రాంగ్ తెలుసా? నేను చదువుకున్నవాడిని, నేను రంగారావు శిష్యుడిని. అది గనక డైరెక్ట్ కట్టు తగిలినా స్పాట్ డెడ్ అన్న. డైరెక్ట్గా చూడండి, పరిటాల రవి గారు డైరెక్ట్గా కళ్ళల్లో కొట్టారు. కళ్ళల్లో పోస్తే లోపలన్నా ఇవన్నీ స్పాట్లో తెచ్చిపోతారు. ఇక్కడ కంటే ఇది ఈజీ. అందుకని ఏ పక్క పెట్టడం మనకు తెలియదు, కానీ అది దేవుడు దయ వల్లే ఇక్కడ తెలియంది అన్నా. ఈ కపాలం ఇక్కడ చిట్లిచ్చింది అట్లా జరిగిందంటే అది ఎంత స్ట్రెంగ్తీగా అతనికి అదృష్టంతో, జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టంతో బతికాడు. కానీ అందుకని చెప్తున్నా,
అన్నా మీకు తెలియకుండా, చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియకుండా ఈ ఆంధ్రదేశంలో మఠాలు జరగవు, మాకు కన్ఫర్మ్ వచ్చేసాం. ఎందుకంటే నేను కూడా చదువుకున్నాను సార్, నీలాగే చదువుకున్నాను అన్నా, నీలాగే చదువుకున్నాను, నగదు యూనివర్సిటీ చదువుకున్నా, యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని, స్టూడెంట్ లీడర్ని. మీరు కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో లీడరు, నాకు తెలుసు. అప్పుడు నాకంటే మీరు చాలా సీనియరు, అయినా మీకు తెలుసు, మీ యాటిట్యూడ్ కూడా తెలుసు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పబోవటం లేదు. ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ దైవాంశం మనవడ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనకండి సార్, చంపకండి. నాలాంటి గొట్టంగారు చంపండి, వెంట్రుక. ఆల్రెడీ చాలా 60 ఏళ్ళ దాకా నేను ఆల్రెడీ అనుభవించేశా. ఇతని వలన ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు దొరుకుతుంది. నా వల్ల గొట్టం ఎవడు దొరుకుతుంది? నా కుటుంబం దొరుకుతుంది. ఆల్రెడీ నా కుటుంబం వెల్ సెటిల్డ్. నాలాంటి చెప్పినా మీరు తీర్చుకోండి మీ కోరిక. మళ్ళీ బుల్లెట్ సవరించి డైరెక్ట్ కొడితే చచ్చిపోతాడు చావడాన్ని. ఆయన మాత్రం చంపకండి. ఆయన ఎట్టా మీరు దేవాంశులను ప్రేమిస్తారు, అంత ప్రేమించక్కర్లా. ఆ పిల్లవాడిని మనసులో పెట్టుకోండి. మీరు ఇలాంటి పిల్లవాడే కదా ఒకప్పుడు నేను చూశాను చిన్నప్పుడు. ఎందుకంటే మీరు 5,000 10,000 కావాలన్నా వైఎస్ఆర్ ఇంటికి వెళ్ళి 5,000 10,000 తీసుకునేవాళ్ళు, అప్పు తీసుకునేవాళ్ళు, తిరిగి కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత ఫ్రెండ్స్ మీరు. ఆ చిన్నపిల్ల పాకే పిల్లవాడిని మీరు చూశారు అప్పటి నుంచి. ఇప్పుడు పెద్దవాడేదో అంతే. నీ మనవడు ఎలాగో ఆయన అలాగనుకొని దయచేసి చంపటం అనేది మాత్రం అదొక్కటి మీ యొక్క టైం టేబుల్లో తీసేయండి అన్నా. అంటే మొన్న 2 రోజులే కదా చెప్పింది. ఎందుకంటే కాదు నాన్న, హత్య చేద్దాం అనుకొని ఆగింది వేరు, అది ప్రాసెస్లో ఉండేది వేరు. ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇక్కడ? మరి ఇప్పుడు ఎందుకు తట్టుకోలేకే కదా. అక్కడ ఎవరు చెప్పుకుంటా, నేను మా ఇంట్లో నా భార్య బిడ్డలు చెప్పుకోవాలా. మొన్నే జరిగింది నాకు గుండె ఇది ట్రీట్మెంట్ జరిగింది. చూసా, నాకు గొంతు చూశారు కదా, గొంతు ఎట్టు మారిపోయిందో. ఏజ్ హాస్పిటల్లో 6 రోజులన్నా అస్సలు మాట్లాడకూడదు అని ట్రీట్మెంట్ ఇచ్చారు ముందు. ఈ 2 days అప్పుడే ఈ మళ్ళీ కొత్తగా గొంతు వచ్చింది. మెల్లిమెల్లిగా మాట్లాడి మంచి తాగుతా మాట్లాడని. ఆడ శ్రీనివాస్ గారు ఉన్నాడు, శ్రీనివాస్ కిషోర్ గారని ఈఎన్టీ, ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు అన్న. నాకు 6 రోజులు మాటలు లేవన్నా. మొన్నే నాకు మెల్లిగా మాట్లాడా. కాదు, దీనికోసం కాదు, అక్కడున్న ఆ టైంలో తెలిసిందంటున్నా. తెలిస్తే నాకు మైండ్ అల్లా ఇదైపోయి, అంటే నేను మరీ బచ్చగాడినను, మరి కంగారు పడేవాడిని కాదు కదా, టెన్షన్ పడేవాడిని కాదు కదా. అంటే ఒకసారి ఆయన నో అన్న తర్వాత అసలు మర్డర్ దాకా వెళ్ళటం ఏంటి అని అనుకుని ఆలోచించుకుంటా వచ్చిన తర్వాత ఇక్కడ ఇది 2వ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఎక్కడ చూడు, గుండె గ్యాస్ బండ్లాగా బద్దలైపోయింది. మరి అంటే ఆపుకోలేకపోయా. మీ అందరికీ చెప్పా కదా, చాటుగా శాస్త్రి గారు చెప్పానా, పుల్లారావు చెప్పాను, ఎలా చెప్పాడో అనుకుంటే బదులు నేను ఇదే దేశం మొత్తాన్ని చెప్తున్నా, ప్రపంచానికి ఇంకొంచెం వెనక్కి తగ్గుతారని. అట్లా కాదు, అట్లా ఎందుకు అనుకుంటావు నువ్వు? ఇది ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారో నాకు మొన్న జరిగింది. అంటే ఇప్పుడే నా పక్కన దొరుకుతున్నారన్నా అని కాదు కదా. అది 10 రోజుల కిందట, నెల రోజుల కిందట అని కాదు, 2 నెలల కిందట ప్లాన్ చేశారని కాదు. ఇది నాకు తెలిసింది ఈ 2 daysలో. అది కదా మెయిన్. కాదు, ఇప్పుడు చూస్తున్నాను అనుకో, ఇక్కడ ఫోన్ చేస్తున్నారన్నా రాముని చంపాలని అంటే అప్పుడు టక్కన వచ్చి పరిగెత్తుకొని వెళ్తా. ఇది ఎప్పుడు దాని కాన్స్పిరసీయో తెలియదు కదా. అది వారమా, 2 నెలల, 3 నెలల, 6 నెలల తర్వాత ఎందుకు వదిలేశారు? అది ఎందుకు చెప్పారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అటెంప్ట్ చేశారు కాబట్టి ఆ భయం ఎక్కువైపోయింది. అంటే అంత ప్రొఫెషనల్స్ పాలిటిక్స్లో ఈ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారా? ఎలా మన ఓట్లు సంపాదించాలో అది ఆలోచిస్తారు తప్ప ఇది తీస్తే మనకు అడ్డంలాగా పోయింది అనే లెవెల్లో అంటే మనం ఏం చేయగలం? ఇంకా
ఓకేనా? ఏదన్నా అంత చెప్పలేదన్నా, నాకు అంతే చెప్పాడు. ఎక్కడ చెప్పినా అదే కన్నా. అంటే అదే అన్న రేపో ఎల్లుండో జరగబోతుందంటే అప్పుడు అక్కడ పరిగెత్తుకుంటే కాదు, అక్కడ ఫోన్ చేసి చెప్పేసేవాడిని. ఎవరికొకరికి చెప్తాం కదా. ఇది ఎప్పుడు జరిగింది? నెల కిందట, 2 నెలల కిందట, 6 నెలల కిందట, 1 ఇయర్ కిందట. సరే వదిలేసి అనుకున్నారా? ఈ కాన్స్పిరసీ పక్కాగా ఓ మంచి వ్యక్తి గురించే తెలిసింది నాకు తప్ప వాడు దారిలో వెళ్ళేవాడు స్కూటర్ ఆపి అన్నా తెలిసిగా రేపు లేదు. ఇంపార్టెంట్ వాడినే వాళ్ళే చెప్పడం జరిగింది. అది మా వాళ్ళు కాబట్టి ఏదో ఆ ఫీలింగ్తో, ఆ క్యాష్ ఫీలింగ్తో దేంతోనో అది చెప్పాడు. అది ఎందుకంటే దేనికంటే దాన్ని అదే ఉన్నాను నా మైండ్లో. అంటే అది ఆలోచిస్తున్నాను. అంటే ఒకసారి నాకు కూడా థ్రెట్ చేశారు, అది వేరే మ్యాటర్లే. నేనంటే ఆడ పోసుకునేవాడిని ఏం కాదు, నేను బతుకున్నంతకాలం నేనే పంపిస్తా తప్ప చచ్చిపోతే అవుట్. కానీ అది బాధేసింది అనమాట. రాజకీయాల్లో హత్యలేంటి? అది పైగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన. అన్నీ ఉన్నాయి ఆయనకి, వాళ్ళ కుటుంబానికి వేలాది కాదు లక్షల కోట్ల ఆస్తి ఈయన సంపాదించుకున్నవాడే. ఇవెందుకు? వాళ్ళ గేమ్లాగా ఆడుకో, ఓడిపోయానా ఇంట్లో కూర్చో, గెలిచావా సీట్లో కూర్చో. దీనికి ఇదేమన్నా మీ జాగీరి కాదు కదా. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలది. వాళ్ళు ఎవరు నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోనివ్వు. వారికి కాదు, సినిమా ఇండస్ట్రీలో అందరి ఇప్పుడు ఆమె పంజాబ్ అమ్మాయి ఏమైనా స్టాండర్డ్ తెలుసు. ఇప్పుడు ఒక మిస్టేక్ చేస్తే యూ హ్యావ్ టు యాక్సెప్ట్. దాన్ని మసిపూసి మారేగా చేయడానికి నా పెళ్ళం ఉంటే నీ పెళ్ళానంట, నువ్వు తుమ్మితే నేను తుమ్ముతా, నువ్వు దిగితే నేను దిగుతా. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇండస్ట్రీ మొత్తం తెలుసు కదా, ఆమె ఇండస్ట్రీ మొత్తం తెలుసు, జర్నలిస్టులు చాలా మంది తెలుసు, నీకు తెలుసు. సరే వేరే వాళ్ళు అడుగులే, మళ్ళీ ఆ పాపం. నాలుగు పెళ్ళమా 3వ పెళ్ళమా కదన్నా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పెళ్ళాం అంటే ఎవరు అంటారు? ఇప్పుడు మా ఇంటి కూడా మా అమ్మ వస్తే ఎవరు వచ్చారు ఇంటికి అంటే జంబో పెళ్ళం వచ్చింది, పోసాని పెళ్ళం వచ్చింది, ఇవే అంటారు. అది ఆక్షేపణీయమా? అది గొడవ పెట్టుకోవడానికి కాదు. అంటే జగన్ తిట్టాలంటే ఏదో కారణం కావాలి.